గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను అనే స్థాయికి అందులో తెలుగు సినిమాలే తెలుగు దర్శకుల మీదే బోల్డ్ అంత ఫోకస్ అనేది ఉంది, ప్రపంచమంతా ఇటువైపు చూస్తోంది అనుకున్నప్పుడు ఇప్పుడు వీళ్ళతో వర్క్ చేయాలి అనే అది 100% లేదు. మొత్తం వదిలేసుకున్నారు ఇంకా. ఎందుకంటే వీళ్ళు గొప్ప డైరెక్టర్లు కావచ్చు, కాదని, కానీ ఎలాంటి డైరెక్టర్ దగ్గర చేశారంటే ఒక క్లోజప్ కెమెరా ఆన్ అవుతుంటుంది, కట్ 5 feet అన్న డైరెక్టర్ దగ్గర చేశారు. కరెక్ట్గా 5వ అడుగులే వచ్చి ఆగిపోవటం కెమెరా. మరి ఒక డైరెక్టర్ చెప్పమనండి, ఇన్ని వేల మంది డైరెక్టర్లు ఉన్నారుగా. కొంతమంది డైరెక్టర్లు డైరెక్షన్ నేర్చుకునేవాళ్ళు, వాళ్ళని చూశారు. అప్పుడు 1000 అడుగులు ఉండేది ఒక్కొక్క డబ్బా ఫిలిం. 1000 అడుగులు అలాంటి 100, 125, 150 అలా అయిపోయి, అంటే 3 సినిమాలు ఫిలిం తీశారు. అలాంటి డైరెక్టర్లు ఉన్నారు, నేర్చుకుంటున్నారు, ఇక్కడికి వచ్చి నేర్చుకుంటారు డైరెక్షన్. ప్రొడ్యూసర్ ఆయనకి తెలియదు పాపం, ఎవరో ఉంటారు, వాళ్ళ సినిమాలు తీరు ఎంత ఖర్చు అవుద్ది అన్నది వాళ్ళకి తెలుసు, వాళ్ళ సినిమాలు తీరు. ఎందుకు వేస్ట్ పోయేది ఎక్కువగా ఉంది. ఇప్పుడు అలాంటివన్నీ సీక్వెల్ లాగా వస్తున్నాయి కదా, 1, 2, 3 అని పార్ట్స్ వైజ్గా వస్తున్నాయి. లేదా మళ్ళీ తీస్తున్నారు, షూట్ చేస్తారు, అంతే పాతదే ఉంచరు. అవి పనికిరావు కూడా ఒక రకంగా చెప్పాలంటే, అవి బుట్ట దాకాలి. కానీ ఎందుకు వీళ్ళ దగ్గర అన్నది, వీళ్ళు గొప్ప గొప్ప డైరెక్ట్ అవ్వచ్చు, కానీ నాకు అంత వాళ్ళ దగ్గర చేసిన తర్వాత ఇంకా చాలు, తృప్తిగా మనం ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం. ఒక మంచి సినిమా చేసాం, ఒక ఫ్లాప్ సినిమా కూడా మంచి సినిమా అనుకుంటాను. ఎందుకంటే ఆ డైరెక్టర్లో ఉన్న ఇది ప్రజలకు నచ్చలేదేమో, ఆడికి ఒక ఆలోచన వచ్చిందిగా, అది బాగానే తీసాడు, లేకపోతే సినిమా తీయడుగా. అలాగా ఉండే ఒక డైరెక్టర్ దగ్గర నేను చేశాను, పేరుద్దు. కథ అడిగా, నన్ను బుక్ చేసుకోవడం, ఇప్పుడు హీరోగా ఉన్నప్పుడు కథ బుక్ చేసుకోవడానికి వచ్చినప్పుడు అడిగా, కథ ఏంటండి అని. సార్ లొకేషన్లో హైదరాబాద్ వెళ్ళిన చెప్తాను. హైదరాబాద్ వెళ్ళాం, షూటింగ్ ఓపెనింగ్ అన్నాడు. సరే ఓపెనింగ్ వెళ్ళాం, అప్పుడు అక్కడ చెప్తాడు అని. లేదు, సగం సినిమా అయిపోయింది, ఏమయ్యా ఇప్పుడైనా కథ చెప్పాయా అన్నా. సార్ ఇంకా మీకు కథ అర్థం కాలేదు. నాకు అర్థం కావట్లేదు అయ్యా, సినిమా అయిపోయింది, ఫస్ట్ కాపీ అయింది, థియేటర్లో పట్టుకొని ఇప్పటికన్నా కథ చెప్పబోయా అన్న. అలాంటి డైరెక్టర్ దగ్గర కూడా చేసాం, నోరు మూసుకొని. అంటే నటించిన మీకే అర్థం కాకపోతే చూసే మాకేం అర్థం అవుతుంది? అది చూస్తాం మా కళ్ళతో, అది అర్థం కాలేదు, వినటం కాదు, కళ్ళతో చూస్తున్నాం కదా. నా పక్కన ఒక హీరోయిన్, ఆమె ఏమన్నా నీకేమన్నా సినిమా ఏమైనా అర్థమైంది? అప్పటి నుంచి అడుగుతున్నాను అంకుల్ అంటుంది. అప్పటి నుంచి అడుగుతున్నాం అంకులు కథ చెప్పమని, ఇప్పటికి చెప్పట్లేదు అని. ఓ నానంటే ఇంకోటి. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ఇది బయట ఎవరు కొట్టేస్తారు కదని. అదొక చిన్న, అంతకుముందు వాళ్ళు ఏం చేసేవాడు అంటే 10 మంది చెప్పి, ఎదురు విజయ కానీ ఏవిఎం కానీ వీళ్ళందరూ కూడా అందరికి చెప్పేవాడు 10 మందికి ఈ కథ. దాంట్లో కామెడీ సీన్ అప్పుడు నవ్వటం, విషాదం వచ్చినప్పుడు ఏడవటం, ఇవన్నీ చేశారంటే అది ఆ సినిమా ఆ కథ తీసేవాడు. నమ్మకం వాడికి. అప్పుడు మళ్ళీ ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత మళ్ళీ రిక్షా వాళ్ళందరినీ పిలిచి మళ్ళీ వేసేవాళ్ళు అంట. వడపల్లి బయట విజయ ఎదురుగా రిక్షా వాళ్ళందరినీ పిలిచేవాళ్ళు అంట. పిలిచి చూపిస్తే అర్థం కాని భాష కూడా వాళ్ళు నవ్వారా, బాధపడుతున్నారా, అప్పుడు ఎక్కడైనా తేడా ఉంటే రీషూట్ చేసేవాడు. ఏది కనెక్ట్ అవుతుంది అది అప్పుడు అలా ఉండేది. ఇప్పుడు సీక్రెట్ ఎవరికి చెప్పకూడదు కదా, ఇప్పుడు కూడా లీక్ అయిపోతుంది. ఇప్పుడు మన ఊరి పాండవులు అలాంటి సినిమాలు, కొన్ని బ్లాక్ బస్టర్ మూవీస్, అసలు మీరేంటి అనేది చూపించినటువంటి సినిమాలు ఏమైనా ఇప్పుడు రిలీజ్ అవుతే బాగుండేది? ఈ మధ్య కాలంలో రిలీజ్ కాన్సెప్ట్ రిలీజ్ అయ్యో వన్స్ అయిపోయింది. కొత్త కొత్త కథలు వస్తున్నాయి, ఇంకా ఈ చూడరు, ఆ మనుషులు లేరు, అంత ఓపికలు ఇప్పుడు ఎవరికి లేవు. మేము మనోహర్ పాండవులు కావ్యం అనుకునేవాళ్ళం, సినిమా కాదు కావ్యం. అసలు ఒక్కొక్క పాట కృష్ణరాజు గారి ఇంట్రడక్షన్ కానీ అది చూస్తుంటే అది ఎక్కడికో ఉండేది ఆ సినిమా. అప్పుడు
ఇప్పుడు అదే సినిమా మేము చూసినా కూడా అంత ఫీల్ అవ్వట్లా. ఇంకెందుకు అని ఇంకో టైపు మన కళ్ళకి అలవాటు పడిపోయాం. అవును. ఇంకొక ఏదో ఫైట్లో ఇంకో సాంగ్స్ వల్ల ఇంకోటి దేనివల్ల మన బ్రెయిన్ మారిపోయింది. ఇంకా అవి మళ్ళీ చూసి అంత ఓపిక ఎవరికి లేవు. మళ్ళీ రిలీజ్ అన్నది వేస్ట్ నా ఉద్దేశం. పబ్లిసిటీ ఖర్చు పెట్టి డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ చేసుకోవడం తప్ప. మీ కాలంలో కాంటెంపరీస్గా ఉన్న వాళ్ళు చాలామంది అటు సినిమాతో పాటుగా ఇటు పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యారు. చాలా ఎంపీలు అయ్యారు, కేంద్ర మంత్రులు అయ్యారు, పార్టీలు పెట్టారు, ఇవన్నీ అయ్యాయి. వెరీ రీసెంట్గా పద్మ అవార్డ్స్ ఇవన్నీ వస్తున్నప్పుడు కూడా వాళ్ళని కేంద్ర ప్రభుత్వాలు గుర్తించడాలు ఇవన్నీ చూస్తున్నప్పుడు అప్పుడు కూడా ఒక్కటి అనుకునే ఉన్నాము, సినిమా ఆర్టిస్టులకి రాజకీయాలు అనవసరం అన్నది నా ఉద్దేశం. ఎందుకంటే ఇక్కడ ఒక 100 మంది మనకు నమస్కారం పెడుతుంటారు. పొద్దున్న లేచి దగ్గర నుంచి గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్, నమస్తే అయ్యా, అయ్యా, బాబు అని ఇలాగ మనల్ని చాలా ఒక దేవతలా చూసేవాడు ఆర్టిస్టుని. రాజకీయాల్లోకి వెళితే వీడు ప్రజలను చూడాలి. అలాగా ఈ బ్రెయిన్ సెట్ అవ్వదు, ట్రాన్స్ఫార్మ్ అవ్వలేరు. ఎవరికో రేర్. నేను ఆల్మోస్ట్ పాత వాళ్ళందరికీ మళ్ళీ సెకండ్ టైం ఎందుకు సక్సెస్ అవ్వలేదంటే ఇదే మెయిన్ కారణం. వీళ్ళకి 190 ఆలోచనలు. ఈ ప్రపంచమే పెద్దది, సినిమా ప్రపంచం పెద్దది, రాజకీయాలు ఇంకంతకన్నా పెద్దది. ప్లస్ ఇక్కడ మోసం అనేది లేదు. అక్కడ పక్కన వాడు ఏం చేస్తాడన్నది తెలియదు. ఎందుకంటే మా తమ్ముడు కౌన్సిలర్కి నిలబడ్డాడు, అది చూశాను నేను. వాడు మాకేం చెప్పేవాళ్ళు అంటే మీకే ఓట్లన్నీ వేస్తున్నారు అంటే నాకెందుకో తేడా కొట్టేది. ఎవరే కాదురా ఏదో తేడా ఉందిరా, సంథింగ్ ఏదో జరుగుతుంది అంటే లేదయ్యా ఇక్కడ అలాంటివి ఉండవు. వాడు అవన్నీ కూడా దొంగోట్లు వేసేసారు. అవతల వాడు గెలిచాడు. ఏరా నేను చెప్తున్నాను కదరా చూసావంటే మన పక్కనే ఉన్నాడు కదా, మనకేం చెప్తున్నాడు కదా ఎవడు. అవతలవాడికి మొత్తం ఏమేం చేస్తున్నాడు వాడు తీసుకెళ్ళి మన ఎదురుగానే, మన కళ్ళ ఎదురుగానే. అంత మహానట్లు ఉంటారు అక్కడ. ఓన్లీ కౌన్సిలర్, ఆఫ్టర్ ఆల్ కౌన్సిలర్. ఇంకా ఎంపీ ఎమ్మెల్యే ఎన్ని వెన్నుపోట్లు ఉంటాయి అక్కడ, ఎంతమందిని మేనేజ్ చేస్తూ ముందుకెళ్ళాలి. మొత్తం ఒకటి మనుషుల్లోనే. ఇప్పుడు రామారావు గారు వచ్చిన టైంలో నా తెలిసిన ఫ్రెండ్స్ ఒక్కొక్కడు 40 ఓట్లు 50 ఓట్లు వేశారట. అంటే ప్రభుత్వ ఉద్యోగులు కానీ పోలీసులు కానీ అందరూ కూడా ఆయన రావాలని కోరుకున్నారు. అందుకని పోలీసులు పక్కకి వెళ్ళిపోయేవాడు, ప్రభుత్వ ఉద్యోగులు పక్కకి వెళ్ళి ఆ సీట్ బొక్కిచ్చేసి పక్కకి వెళ్ళిపోయేవాడు. ఒక్కోడు 40-50 ఓట్లు గుద్ది పడేసేవాడు అభిమానంతో. అంత ప్రేమగా ఎక్కడుంది ఇప్పుడు? మారిపోయాయన్నీ. ప్రతి ఒక్కరు కోట్లు ఖర్చు పెట్టాల్సిందేగా. ఇంకెందుకు ఇది చేయటం అంటే వాళ్ళని చెరగొట్టడం తప్ప. బియ్యం రూపాయికి 2 రూపాయలకి ఇచ్చి టీ ఏమో 10 రూపాయలకి